మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డు కోమటిపల్లి వద్ద దళిత సంఘాలు, భారతీయ జనతా పార్టీ నాయకులు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఇక సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునివ్వడంతో హర్షం వ్యక్తం చేస్తూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఫలితంగా నేడు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిందని, వర్గీకరణకు అనుకూలంగా వివరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు భానుచందర్, పట్టణ కార్యదర్శి అవినాష్ రెడ్డి, నాయకులు శంకర్ గౌడ్, సిద్ధరాములు, చింతల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. వర్గీకరణ కోసం కొట్లాడిన మందకృష్ణ గారి నాయకత్వం, ఏబిసిడి వర్గీకరణ కోసం కొట్లాడిన బీజేపీ జిందాబాద్, బీజేపీ. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం మన మందకృష్ణ మాదిగ అన్న పోరాటం వలన ఈ యొక్క మాదిగ సామాజిక వర్గం సమాజంలో వెనుకబడిపోతుందనే ఉద్దేశంతో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు ఆ యొక్క సామాజిక వర్గానికి న్యాయం జరగలేకపోతుందనే ఉద్దేశంతో ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ కోసము మందకృష్ణ మాదిగ పోరాటాన్ని గుర్తించి, ఆయన కష్టాన్ని గుర్తించి ఎంతోమంది ఈ బలిదానం అయిపోయారు, ఎంతోమంది చనిపోవడం జరిగింది. మందకృష్ణ అన్నతో అన్న మేము చనిపోతున్నాము, ఈ యొక్క ఉద్యమం ఆపొద్దు అని చెప్పి అన్నతో చెప్పినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నరేంద్ర మోడీ గారు 30 ఏళ్ల కళ నెరవేర్చినాడు. ఈ మందకృష్ణ మాదిగ గారికి, నరేంద్ర మోడీ గారికి నా ఎస్సీ మోర్చా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. 30 సంవత్సరాల ఒక్కొక్కరు